ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు. విజయవాడలో అరెస్టు చేసిన మావోయిస్టులలో నలుగురిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. మావోయిస్టులను ప్రత్యేక బ్యారెక్స్‌లో ఉంచి భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసులు, అదేవిధంగా దేవినేని అవినాష్‌లు మిలాఖత్ అయ్యారు. అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ రోగులతో కూడా మాట్లాడి సరైన విధంగా వైద్యం అందుతుందా లేదనేది కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నేటికి ఏడాది అవ్వడంతో ఆర్టీసీ కార్మికులు ఆయన్ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఆత్మకూరులో జరిగిన ఒక సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఆనం రామనారాయణ హాజరవ్వడం జరిగింది. అయితే మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కొంతమంది కావాలని తమ మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు, ఏమాత్రం కాదు, ఇద్దరు రాజకీయంగా ముందుకు వెళ్తాము, నెల్లూరు జిల్లాని మరింత అభివృద్ధి కోసం పాటుపడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లా నేటి విషయాలు.